ఇది నార్మల్గా చేసే టమాటో చట్నీ కాదు, చాలా టేస్టీగా ఉంది. దీంట్లో టమాటోస్, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఆలివ్ ఆయిల్తో చక్కగా మగ్గించుకోవాలి. అందులోని చింతపండు, ఉప్పు కూడా వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేయాలి. ఇది మగ్గిపోయిన తర్వాత చక్కగా కలిపేసుకొని నెక్స్ట్ దీంట్లో శుభ్రంగా కడుక్కున్న కొత్తిమీర వేసేసి వేయించుకున్న మెంతుల పొడి ఇది వేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఇవన్నీ వేయించుకున్నవే అండి. ఫ్లాక్స్ సీడ్స్, ధనియాలు, నువ్వులు వేయించుకున్నవి వేసేసాను. ఆల్రెడీ వేయించాను కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. చక్కగా 2 సార్లు కలిపేసి మూత పెట్టేసి కొంచెం మగ్గనిచ్చేసి మిక్సీ చేసేస్తే చక్కటి టేస్టీ టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. దీనికి మనం పోపు వేసుకోవాలి. కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసేసి చక్కగా పోపు పెట్టుకుంటే చాలా టేస్టీ హెల్దీ టమాటో చట్నీ రెడీ.